అభిరుచి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా పెరటి రుచులు కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి స్వాగతం అండి. ఇప్పటి వరకు మన పెరటి రుచులు కార్యక్రమంలో పెరట్లో పండే అనేక రకాల కూరగాయలు చూసాం కదా. వాటితో చేసే వంటలు ఆ టేస్టే వేరండి. మరి ఎప్పుడు పెరటి రుచులే కాకుండా స్పెషల్ గెస్ట్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. అద్భుతమైన వంటలు ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ పరిచయం చేయబోతున్నారు. ఆవిడ మరెవరో కాదండి, ఆమె కూడా ఒక డాక్టర్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం టైం కేటాయించి అద్భుతమైన రెసిపీ తయారు చేసి చూపిస్తామంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆ స్పెషల్ రెసిపీ ఏంటో చూసేద్దామా? రండి మరి. నమస్తే. పిల్లల్ని చూసి ఇంటిని చూడాలి అంటారు. వావ్, చాలా అందంగా ఉన్నారు. మీలానే వీళ్ళు కూడా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. అసలు ఇల్లు అంటే మన టెంపుల్ మాదిరిగా ఉండాలి. ఎక్కడ మనకి ప్రశాంతత దొరుకుతుంది. ఈ ఇల్లు అబ్సల్యూట్లీ ఫర్ మలర్డి గారు అంతే. బికాస్ మేము మా పిల్లలు ఎంతమంది వీఆర్ జస్ట్ 2 and 2 అంటే నేను మా హస్బెండ్ 2 పిల్లలు అంతే. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఫర్ హిమ్. మీరు చాలా చక్కగా హెల్త్ పైన ఎక్కువ కాన్షియస్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. మీకు ఇంకా ఎక్కువ ఉందంట. మీరు ఇంట్లోనే పండించే కూరగాయలతోనే చక్కగా అప్పుడప్పుడు వంట చేస్తూ ఉంటారు విన్నాము. మరి ఈ రోజుగా మాకు ఎటువంటి రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఇవాళ రేపు రైస్ అవి ఇవి యూజ్ చేస్తూ కీరు అవి ఎంత అంటే విత్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా అండ్ విత్ లాట్ ఆఫ్ షుగర్ కూడా స్వీట్స్ చేస్తున్నారు. టుడే విల్ ట్రై అండ్ హెల్దీ రెసిపీ అండ్ so called healthy recipe where we are using stevia instead of sugar. So stevia tone ade taste and you will not get the side effects of sugar. Ante oka diabetic person kuda happy ga tinochu. So stevia, then we are using dry fruits. Dry fruits to paatu I'm trying to give you 3 varieties of dough. Ante pindi manam pindi kalvadam. ఒక్కటేమో మనము గోజ్మా అండ్ రైస్ పిండి, బియ్యం పిండి రెండు ఈక్వల్ గా కలిపి దట్ ఈస్ వన్ వే ఆఫ్ మేకింగ్. అండ్ మైదా ఇస్ ఐ ఫీల్ వెరీ నాట్ సో హెల్దీ, కానీ కొంతమందికి టేస్ట్ కావాలంటే యూ కెన్ గో ఫర్ మైదా ఇచ్చేదొచ్చు. యా, సో ఐ విల్ గివ్ యూ ఆప్షన్స్ ఫర్ డయాబెటిక్, నాట్ డయాబెటిక్, పీపుల్ హ్యావింగ్ అదర్ ఇష్యూస్, దే హ్యావ్ దిస్. అండ్ మెయిన్లీ లాట్ ఆఫ్ yes, so 2-3 options. ఓకే, సూపర్. మరి మేమంతా కూడా ఎదురుగా వెయిట్ చేస్తున్నాం మేడం. యా, లెట్స్ గో. ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే వై ఐ చూస్ మోదకం. ఏంటంటే గణపతికి ఇష్టమైన మోదకం. యూజువల్ గా మహారాష్ట్రలో మోదకం ఇస్ వెరీ వెరీ ఫేమస్. అంటే మన దగ్గర ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫెస్టివల్ తీసుకుంటుంటారు, కానీ ఇక్కడ కల్చర్ లో మనం ఎక్కువ మటుకి ఒక పిండిగా యూజ్ చేసి దానికి ఒక అంటే షేప్ ఇచ్చేసి మనం దేవుడికి పెట్టేస్తాం. అంటే యూజువల్ గా స్వీట్ షాప్స్ లో మోదకం దొరుకుతాయి ఇక్కడ. ఇన్ పూణే ఆర్ ఇన్ మహారాష్ట్ర ఎవ్రీ ఉమెన్ విల్ బి మేకింగ్ మోదకం ఇన్ ద హౌస్. గణేష్ రోజు ఇప్పుడు అయిపోయినాయి, అప్పుడు కూడా నేను చేశాను. ఇది ఎలా చేయడమో అది తెలుసు. అండ్ యాక్చువల్ టేస్ట్ కొంతమంది వేరే వేరేగా వేసి చేస్తుంటారు. రియల్ టేస్ట్ ఏంటిదంటే దట్ ఐ వాంట్ టు షో యూ. అందుకే నేను స్వీట్ యాజ్ మోదకం అండ్ అది రెండిటికి యూజ్ అవుతుంది. ఫర్ గాడ్, దేవుడికి నైవేద్యం చేస్తూ మనం కూడా తినవచ్చు. ఓకే, మరి ఈ రోజు ఫస్ట్ రెసిపీ ఏం తయారు చేయబోతున్నారు? మోదకం. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేద్దామా? ఇంగ్రీడియంట్స్: ఒక 200 grams బాదం, ఓకే, 200 grams కాజు అండ్ ఒక 100 grams కిస్మిస్ అండ్ కొబ్బరి 1 and ఫుల్ కొబ్బరి దానికి తురిమి రెడీ పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ వీ కెన్ మేక్ 2 types of మోదకం. వన్ ఇస్ స్టీమ్ అండ్ అదర్ ఇస్ ఫ్రై. సో స్టీమ్ ఇస్ ఆల్వేస్ హెల్దీ అండ్ ఇట్స్ సాఫ్ట్, కానీ అది లాంగ్ లాస్టింగ్ ఉండదు. అంటే చేయంగానే ఇమీడియట్ గా విదిన్ 3 to 4 hours యూ హ్యావ్ టు మాక్సిమం. ఓకే, అంటే టిప్పింగ్ లో తీసుకుపోయినా 3-4 hours అంతే ఉంటుంది. వెరస్ ఫ్రై చేసేది స్టిల్ చాలా సేపు ఉంటుంది. బట్ ఐ ప్రిఫర్ ద టిపికల్ వాట్ దే డూ ఇన్ పూణేరి స్టైల్. ఇన్ పూణే స్టైల్
is the steam one. Steam ones, yes. So we have the first మనం ఇది చేసుకుందాం అంటే లోపల ఫిల్ చేసేది మనం స్టఫ్ చేసేది మనం ప్రిపేర్ చేసుకుందాం. సో వీ హ్యావ్ హీటెడ్ దిస్ అప్. కొంచెం గీ ఎక్కువ వేసుకుంటున్నాను నేను దేనికైనా. చాలా మంది గీ అనేది లావ్ అయిపోతారు, మనకి అంత మంచిది కాదు, అవుతారు అన్నట్టు ఎక్కువగా థింక్ చేస్తారు. అసలు అది తప్పండి. బికాస్ మా ఇంట్లో గీ ఈజ్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫుడ్. ఉప్పు ఎట్లా పెట్టుకుంటామో అదే విధంగా గీ పెట్టుకుంటాం అంతే. సో గీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఆయిల్ వేడి అయింది, వీ కెన్ మేక్ ఇట్ సిమ్. And there we add our the entire dry fruits. చిన్నగా మనం పెట్టుకున్న కాజు, బాదం ఈ రెండు వేసేసి నేతిలో బాగా వేయించుకోవాలి. ఎస్. సో మంచి ఒక నైస్ గోల్డెనిష్ బ్రౌన్ కలర్ వచ్చి దెన్ యుల్ స్టార్ట్ గెటింగ్ దట్ స్మెల్. ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ అండి. అంటే ఆయిల్లో కూడా సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని అంటారు. అంటే మన బాడీకి మంచి ఫ్యాట్ కూడా అవసరమే. చెడు ఫ్యాట్ తీసుకోకూడదు, కానీ మంచి ఫ్యాట్ అవసరం. ఆ మంచి ఫ్యాట్ HDL ఏంటంటే గీ. అండ్ వన్ మోర్ పాయింట్ విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో, ఐ బీయింగ్ అ డాక్టర్ ఐ నో, గీ ఎక్కువ తింటే మనలో బాడీలో ఏది ఆయిల్ జమ అయిన ఉంటుందో లైక్ LDL అండ్ VLDL దానికి తగ్గిస్తుంది కూడా. ఓకే ఓకే, మీకోసం మాకు తెలుసుకోవాలని ఉంది. మేము చాలా విన్నాం మీ గురించి. ఎంత అంటే ఒక స్టాండర్డ్ లెవెల్లో ఉన్నా సరే మీరు ఎంత అంటే ఒదిగి ఉండడం అనేది మీరు చూసి నేర్చుకోవచ్చు అంటారు. అంత చక్కగా అంటే అందరితో కలివిడిగా కానివ్వండి, ప్రకృతి పరంగా మీరు ప్రకృతిని ప్రేమించడం కానివ్వండి, మనుషుల్ని చూసే విధానంలో కానివ్వండి, ఇంత హై పొజిషన్లో ఉండి కూడా మీరు చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యం? అది బేసిక్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. మా అత్త మామయ్యని చూసి నేను అది నేర్చుకున్నాను. ఎందుకంటే మా మామయ్య గారు ఎప్పుడు అంటుంటారు, లో ప్రొఫైల్, హై థింకింగ్, సింపుల్ లివింగ్. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? ఇప్పుడు 14 years అవుతుంది. 14 years అవుతుంది. ఓకే ఓకే. సో మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ? మీరు యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండి. ఓకే. దిస్ ఇస్ కొంచెం డ్రై అయితే గీ వేసుకోవడంలో తప్పలేదు, కొంచెం ఇట్స్ గుడ్ ఫర్ అస్. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. అంటే మా పేరెంట్స్ బిలాంగ్ టు కర్ణాటక, మదర్ టంగ్ కన్నడ. కానీ పెళ్లి అయిన తర్వాత మై మదర్ అండ్ ఫాదర్ షిఫ్టెడ్ టు పూణే ఫర్ జాబ్ పర్పస్, జాబ్ కోసం. సో అక్కడ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ పూణే. సో నాకు పూణే కల్చర్ వచ్చు, ఇంట్లో నేను కర్ణాటక కల్చర్ పాటించుకున్నాను కాబట్టి నాకు అది వచ్చు. సో మళ్ళా భద్రారెడ్డి గారికి నేను పూణేలోనే కలిసినాను కాబట్టి దెన్ మా పెళ్ళి ఇక్కడ అయింది తెలంగాణలో, లైక్ హైదరాబాద్లో. సో ఐ కేమ్ హియర్. యాక్చువల్గా ఏంటంటే సాంప్రదాయం అందరిది ఒకటే అండి. అందరు దేవుడికి పూజిస్తారు, కొంచెం పూజించే విధానం డిఫరెంట్ ఉంది అంతే. మనం ఎక్కడున్నామో ఏది మా సాంప్రదాయమో అది నేర్చుకుంటేనే మన పిల్లలు కూడా మేము నేర్పించగలుగుతాం. అది ఇంపార్టెంట్ పాయింట్. అది యూ హ్యావ్ సీ ఇట్ ఇస్ బికమ్ అ లిటిల్ బ్రౌన్. ఇప్పుడు కొబ్బరి ఇప్పుడు కూడా నాకు కొన్ని తెలుగు పదార్థాలు కష్టం చెయ్యడం వచ్చు, కానీ కొంచెం రైట్ చేయడం అంటే గుర్తొచ్చింది. చాలా వరకు అనుకుంటారు ఇక్కడ ఇంత బిజీ షెడ్యూల్ ఉంటుంది, డాక్టర్ అయి ఉండి కూడా మీరు ఇన్ని పదవులు ఉన్నా సరే మీరు ఇంట్లో వచ్చి వండుతారా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇవి ఎంత రోల్ చేస్తూ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మేము ఒక మహిళనంటే మా పుట్టినప్పటి నుంచి వంట చేయడం మా ఇంట్లో కూడా ఫస్ట్. అంటే ఎవరైనా ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేసుకోవటానికి వంట వచ్చని అడుగుతారు. ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్తే అబ్బాయిలకి ఎవరు అడగరు, కానీ అమ్మాయిలకి అయితే ఖచ్చితంగా అడుగుతారు మీకు వంటలు వచ్చా అని. సో దానికోసం అని కూడా కాదు, కానీ మనం పిల్లలకి ఒక తల్లి వండి పెట్టిన ప్రేమ అది వేరు. కొంచెం పాలు వేస్తున్నాం బికాస్ ఇకపోతే అది ఇది అయిపోతుంది, మాడిపోతుంది. ఎంతవరకు వేసుకోవచ్చు మేడం పాలు? డిపెండ్స్. అంటే కొంచెం ఒక 5 spoons వేసాను నేను. నాకు ఇంకోటి ఉందండి, నేను ఏది కూడా నాకు మెజర్మెంట్ తగ్గట్టుగా నేను చెయ్యను. ఉప్పు కారం కూడా వేసేటుంటే నేను అందాజా అంటారు చూడండి, ఒక ఇన్స్టింక్ట్ తో వేస్తాను. అబ్జార్బ్ అయిపోయింది. సో వీ విల్ యాడ్ స్టీవియా. ఇది స్టీవియా అండి, చూడండి సేమ్ షుగర్ లాగానే కనిపిస్తుంది. ఎందుకు నోట్లో వేసుకున్నానంటే అప్పుడప్పుడు మనకి అది ఉప్పులాగా కనిపిస్తుంటుంది. మనం చూసుకొని వేయడం బెటర్ రాదర్ దాన్ ఒకసారి వేసిన తర్వాత తప్పు చేస్తే. చాలా స్వీట్ కూడా ఉంటుంది.
యా ఇట్స్ ద సేమ్ యాజ్ దాట్ ఆఫ్ షుగర్. యూజువల్గా షుగర్ అంటే కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది. మనకి ఇంకోటి ఏంటంటే అండి, ఇది ప్రసాదం. యాక్చువల్గా యూజువల్గా అయితే ఈ రోజు అయితే మనం ప్రసాదంగా వండుతలేము. పొద్దున్నే లేచి గణేష్ పండుగకి మనం ప్రసాదంగా వండుతున్నప్పుడు టేస్ట్ చేయలేము. సో ఇంకా డాక్టర్గా మీరు ఎలాంటి చాలా సేవలు చేస్తూ ఉంటారు. ఒకవైపు బిజీ షెడ్యూల్లోనే మీకు తగినట్టుగా మీకున్న స్పేస్లోనే చాలా ఫ్రీ ఇది కూడా చేస్తూ ఉంటారని విన్నాం మేడం. అది మీకు ఎలా సాధ్యం అవుతుంది? యాక్చువల్లీ అంటారు కదా, మహిళలు మనం అనుకుంటే మనకు 10 చేతులు అన్నట్టు. మనం ఒకటే ఏదైనా సాధించవచ్చు. ఒక దగ్గర మనం పిల్లలకి చూడొచ్చు, ఇంట్లో భర్తకి చూడొచ్చు, వంట చేయొచ్చు, కాలేజ్ చూడొచ్చు, ఇల్లు మేనేజ్ చేసుకోవచ్చు. సో మన దేవుడు పుట్టినప్పటి నుంచి అమ్మాయిలకి అదొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే దే ఆర్ మల్టీ టాలెంటెడ్. అండ్ ఇప్పుడు హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఎస్ ఆఫ్ కోర్స్ మీకు అందరికీ తెలుసు మల్లారెడ్డి హెల్త్ సిటీ. ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో మనకి 12 ఇంజనీరింగ్ కాలేజెస్, 3 MBA కాలేజెస్, అంటే టోటల్ 35 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దాంతో పాటు వీ ఆల్సో హ్యావ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. యూనివర్సిటీలో వీఆర్ హ్యావింగ్ 6 schools. సో ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ పర్ ఇయర్ ఇన్ యూనివర్సిటీ. ఇక్కడ కూడా అన్ని కాలేజెస్ కలిపి ఒక 10,000 ఈచ్ ఇయర్. సో 2 కలిపి ఒక ఆల్మోస్ట్ 80 to 1 lakh స్టూడెంట్స్ విల్ బి దేర్. This is the situation now. చేసుకుంటూ ఇందులో కూడా ఫ్రీ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. So దీంతో పాటు we are also having Mallareddy Health City where we are running 2 medical colleges, 2 dental colleges, 2 hospitals. 2 hospitals లో అన్ని free of cost. So now you can see the color is nice brown. So we will off it. Last కి మనం వేసేది ఏంటంటే ఇది ఇలైచీ పౌడర్ for nice smell. ఇలానే వేస్తుంటాను. ఎంత వరకు కేర్ తీసుకోవచ్చో అంతవరకు కూడా మీరు ఇలానే కేర్ తీసుకుంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ as జాజికాయ. సో జాజికాయ కొంచెం వేసేస్తే యా టేస్ట్ అండ్ ఇట్ సీమ్స్ ఇట్ గివ్స్ గుడ్ పీస్ ఆఫ్ మైండ్ అట్లీస్ట్. ఇప్పుడు స్మెల్ మీకు అర్థమవుతుండొచ్చు. మంచి అరోమా వస్తుంది. విల్ జస్ట్ ఆఫ్ ద స్టవ్. ఓకే, బౌల్లో మొత్తం మనం తయారు చేసుకున్నంతా వేసేసుకున్నాము. చల్లగా అయ్యేందుకు కాస్త టైం తీసుకుందామా లేకపోతే వేడివేడిగానే చేయాలా? లేదు, కొంచెం చల్లగా అయితే మనకి ఈజీగా వేయగలుగుతాము. ఓకే, సో ఇట్స్ కోల్డ్. ఐ థింక్ కూల్ అయిపోయింది. ఎస్, సో వి విల్ స్టార్ట్ మేకింగ్ ఇట్. విల్ టేక్ స్మాల్ పీసెస్. మనం చిన్న చిన్న పురీలు చేసుకోవాలి. ఓకే, so this is రియల్ గా అయితే మోదకం స్టఫ్ అనేది ఇదన్నమాట. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం స్టఫ్ అనేది చాలా విధాలుగా తయారు చేస్తూ ఉంటాము. కొబ్బరి వేస్తాము, కానీ కొబ్బరిలో రకరకాల మిక్సింగ్ కూడా యాడ్ చేస్తూ ఉంటాము. రియల్ గా అంటే ఇక్కడ బాదము, కాజు, అలానే షుగర్ కావాలంటే షుగర్, లేకుంటే మనకి ఆప్షన్ అనమాట. బెల్లం కూడా వేసుకోవచ్చు కదా? బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకే, బెల్లం ఇస్ అనదర్ ఆప్షన్. రైట్ షేప్ ఆఫ్ ద మోదక్. సో దీనికి కింద పెట్టే ముందు ఇఫ్ యూ క్యాన్ జస్ట్ అప్లై అ లిటిల్ ఘీ. మళ్ళా నెక్స్ట్ టైం దానికి లేపే ముందు అదుకుపోకుండా. సో విల్ జస్ట్ డూ 5 ఈచ్. వేరే పిండి కూడా ఉన్నాయి కదా, విల్ జస్ట్ డూ 5 ఈచ్. బట్ డయాబెటిక్స్ వాళ్ళకి ఇది స్టీవియా ఐషి స్పెషల్ అన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ 5 మేడ్ బై గోధుమ పిండి ఇంకా బియ్యం పిండి సగం సగం. సో ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇది అయిపోయింది. దిస్ ఇస్ మైదా పిండి. మరి ఇప్పుడు ఇవి స్టీమ్ కి పెట్టేయచ్చు కదా? అంటే ఒకటేసారి పెట్టేద్దాం అన్ని, బికాస్ 3 times ఎందుకు, బికాస్ పెద్దది ఉంది కదా క్వాంటిటీ. ఒకసారి పెడితే యూ విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ ఆల్ 3. హాట్ వాటర్ వేసి మంచి నానబెట్టి సాఫ్ట్ అయ్యే పిండి. ఒక గంట ముందు ఇలా మనం పిండి అంతా మనం ఒక గంట ముందే చేసి పెట్టేస్తే విల్ బి వెరీ నైస్. లైక్ అంటే ఎంత ఎక్కువ నానతాయో అంత మంచిగా, అంటే సాఫ్ట్ గా మంచిగా అవుతాయి అన్నమాట. సో మీకు ఇష్టమైన ఫుడ్ అంటే ఏం చెప్తారు మరి? జొన్న రొట్టెలతో పాటు ఒక ఊర్లో మనం చారు చేస్తాం చూడండి,
పప్పు చారు, ఓకే ఓకే అది ఇష్టం. ఓకే అండ్ ఒకటి స్పెషల్, టుడే వీ హ్యావ్ దిస్, లక్కీగా ఇది దొరికింది నాకు, సో ఐ జస్ట్ ట్రై ఫర్ ద షేప్. మైదాలో చేస్తున్నాను బికాస్ మైదా ఇస్ వెరీ మోల్డేబుల్, సో లెట్స్ సీ. I hope so. Okay. We have a little better shape than what I have done. లేదు, సేమ్ మీరు చేసిందనే ఉంది. అది చేతిలో చేసింది వేరు. సో ఇట్లా, సో ఇప్పుడు మనము మైదా పిండితోని గోస్మా బియ్యం పిండితోని ఇవి రెండు 5 చేసి పెట్టుకున్నాము. ఇవి మనం ఇప్పటి వరకు చేసినవి ఇవన్నీ మనం ఈ విధంగా స్టీమ్ చేస్తాము. తయారు చేసినవన్నీ ఫ్రై కోసం. అంటే మీకు రెండు టేస్ట్ డిఫరెంట్ గా ఎలా ఉండాలి. మనం స్టీమ్ చేసేది ఏంటంటే ఒక 3-4 hours లో తినేసేయాలి. ఫ్రై చేసింది ఏంటంటే 1 day తర్వాత కూడా తిన్నా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటే పిల్లలకి, యాక్చువల్లీ పిల్లలకి అనే కాదు, ఎవరికైనా కొంతమందికి స్టీమ్ ఇష్టం ఉండదు. ఫ్రై చేస్తే టేస్ట్ వేరు, స్టీమ్ లో టేస్ట్ వేరు. సో అట్లా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి 2 విధాలుగా చేసి చూపిస్తే ఎవరికి నచ్చే విధంగా వాళ్ళు ఇంట్లో తయారు చేసుకుంటారు మన వ్యూవర్స్ కూడా. ఓకే, మోదకాలు అంతా మనం ప్రిపేర్ చేసుకున్నాము. మోదకాలు ఏంటంటే 2 types చేసాం కదా, ఒకటి స్టీమ్ లో చేస్తాము, ఒకటి ఫ్రై లో చేస్తాము. ఫ్రైకి ఏమో మేము ఆల్రెడీ ఘీ అనేది అంతా కూడా రెడీ చేసి పెట్టేసాము. సో స్టీమ్ కూడా రెడీగా ఉందండి. మనం ఆన్ చేద్దామా మరి? ఇంకా షూర్. సో దిస్ ఇస్ ఫస్ట్ మనం స్టీమ్ ఆన్ చేసుకున్నాము. ఇది స్టీమ్ కింద వాటర్ వేసినాము. స్టీమ్ గిన్నెలు అన్ని చోట దొరుకుతుంటాయి కామన్. కింద వాటర్ అండ్ లోపల ఇట్లా జాలి మాదిరిగా ఉంటుంది. సో అందుకే దిస్ ఇస్ ద బెస్ట్. సో ఇప్పుడు ద సెకండ్ ఆప్షన్ ఇస్ మనం దీనికి ఘీలో మంచిగా we can fry this. సో జస్ట్ పుట్ 1 dressing. ఎప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ వీ హ్యావ్ నాట్ ఫిల్డ్ ఇట్ ప్రాపర్లీ, ఫిల్ చేసిన క్లోజ్ కరెక్ట్ గా చేయకపోతే బయటికి వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా చూసుకోవాలి. ఎక్కువ డార్క్ ఆరెంజ్ వద్దు, లైట్ ఆరెంజ్ ఆర్ లైట్ బ్రౌన్ ఏదైనా ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఇవి మోల్డ్స్ ఉంటే ప్రాపర్ గా స్టీల్ మోల్డ్స్ కూడా దొరుకుతాయి. సో అది మనకి దాంతో ఇంకా ఈజీగా అవుతుంది. అంటే లుక్ వైజ్, టేస్ట్ వైజ్ అయితే ఇట్స్ సేమ్. కళ్ళకి మనకి బట్ ఐఎమ్ షూర్ ఒక్కసారి టేస్ట్ చూస్తే అది ఎట్లా కనిపించినా మనం తినగలుగుతాం. మామయ్య గారిది ఒకటి ఏంటంటే ఆయన కాస్ట్, ప్రాంతము అవి అంతా చూడడు. బట్ ఏం చూస్తారంటే మనుషులు మంచితనం కదా, పని చేస్తాడా లేదా, మంచితనం అవంతా చూడరు. సింపుల్. అబ్బాయిలు కానీ అబ్బాయి చూడడు, అమ్మాయిలు చూడరు. ఇట్లా ఉమెన్, మ్యాన్, కోడలు, కొడుకు, రిలేటివ్స్, నాన్ రిలేటివ్స్ ఇట్లాంటి ఏమీ మల్లారెడ్డి గారు ఎప్పుడు, మామయ్య గారు ఎప్పుడు డిస్క్రిమినేషన్ ఉండదు. ఓన్లీ 2 castes అకార్డింగ్ టు హిమ్. ఈయన పని చేయ మనిషి, ఈయన పని చేయకుండా వర్కింగ్, నాన్ వర్కింగ్, ఇవి 2 చూస్తారనమాట మల్లారెడ్డి గారు. పొద్దున ఒకరోజు మామయ్య గారికి దోశ వేసేటోళ్ళు ఎవరు లేకపోతే, సో దోశ పిండి బ్యాటర్ వాజ్ రెడీ. అత్తమ్మకి హెల్త్ బాగాలేదు. సో నేను వేయడం స్టార్ట్ చేసేస్తే నేను వచ్చి ఇచ్చిన మామయ్య, నువ్వేం చేస్తున్నావు అమ్మా ఇక్కడ, నువ్వు ఎందుకున్నావు కిచెన్లో? లేదు, నువ్వు ఇక్కడ, నువ్వు డాక్టర్వి, నువ్వు వెళ్ళాలి, నువ్వు పని చేయాలి, నువ్వు హాస్పిటల్ చూడాలి, నువ్వు మెడికల్ కాలేజ్ చూడాలి, నీకు మాత్రం అస్సలు నేను అంటే నువ్వు ఇక్కడ దోశ పెట్టకు నన్ను అని. అంటే ఇట్లాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉండే మామయ్య గారు దొరకడం అది అదృష్టం అని నేను అనుకుంటున్నాను. సో వీల్ సీ ద ఫ్రైడ్ ఐటమ్స్ హ్యావ్ డన్ అండ్ నన్ ఆఫ్ ఏది కూడా ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు అయిపోయినాయి. సో యూ కెన్ సీ ద స్టీమ్, ద కలర్ చేంజ్ అయింది, ఉడికినట్టుగా అనిపిస్తుంది. సాఫ్ట్ ఉంటాయి చూడండి అవి. మోదక్, మన ఇండియన్ మోదక్.
చూస్తున్నారు కదా మేడం గారు మన కోసం చక్కగా మోదకులు తయారు చేసి చూపించారు, అది కూడా పూణే స్టైల్లో. అంటే ఇది యాక్చువల్ గా తయారు చేసే పద్ధతి అనమాట. ఈ విధంగా తయారు చేసుకోవాలి మోదకులు అంటే. మనం అయితే మన స్టఫింగ్ లో చాలా రకాల స్టఫింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం, అలా కాకుండా రియల్ గా మోదకు తయారు చేసుకోవాలంటే ఇది అండి ప్రాసెస్. బిఫోర్ అగైన్ ఘీ, ఎప్పుడు ఐ గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఘీ. సో దీన్ని మంచిగా మనం దానిపైన ఘీ వేస్తే ఇట్ విల్ గెట్ సో. తినే ముందు ఘీ వేసుకొని తినాలన్నమాట. అన్నిటిపైన కూడా ఈ విధంగా ఫైనల్ గా టేస్ట్ చేసే ముందు ఘీ వేసుకోవాలన్నమాట. ఐ విల్ ఆస్క్ యు టు టేస్ట్ దిస్ ఫస్ట్, ఎందుకంటే దట్స్ మై ఫేవరెట్. మీరు కూడా తీసుకుంటే షూర్. టేస్ట్ చేసేద్దాం మేడం. షూర్. గీ వేసి తినేటప్పుడు ఇది మనం ఎక్కువగా స్టోర్ చేసుకుని తినడానికి వీలు కాదు, అప్పుడప్పుడు మాత్రమే తినాలి. అంటే 2-3 అవర్స్ వరకు మనం హ్యాపీగా దీన్ని తినొచ్చు. ఫ్రైది ఏంటంటే ఒక రోజు తర్వాత కూడా తిన్నా అట్లానే ఉంటుంది టేస్ట్. స్టఫ్ చేసుకున్నాం చూసారా, మనం చిన్నగా తురుము పెట్టుకున్నాం కదా, బాదము, కాజు, అలానే కిస్మిస్ అన్ని వేసి పాల్లో కలుపుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా గీలో మనం కలిపి పెట్టుకున్నాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఇది మైదాదండి, మైదాది మనం స్టీమ్ చేసుకున్నాము కదా, ఆ మోదక్ని నేను ఫైనల్ గా ట్రై చేస్తున్నాను, చూస్తున్నాను. సాఫ్ట్ సాఫ్ట్, చాలా సాఫ్ట్. పైన గీ వేసుకున్నాం కదా, సూపర్ అండి, చాలా 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 బాగుంది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేస్తుంది. టేస్ట్లో కానివ్వండి, హెల్దీ విషయంలో కానివ్వండి, చాలా హైజీనిక్గా నీట్గా చేశారు మేడం అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ ఇంటికి ఇవాళ మిమ్మల్ని ఆహ్వానించి మీ టైం, వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విశేషాలు షేర్ చేసుకోవడంతో పాటు మాకు కూడా చాలా హెల్త్ టిప్స్ కానివ్వండి, పద్ధతుల్లో కానివ్వండి, ఆచార విధానాల్లో కానివ్వండి, మనం ఏం నేర్చుకోవచ్చు పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పిల్లలకు మనం ఏం నేర్పించాలి, ఇవన్నీ కూడా చాలా ఓపిక్గా మాకు చెప్పారు. మేము కూడా నేర్చుకుంటాం, మన ప్రేక్షకులు కూడా మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, పెరటి రుచుల్లో భాగంగా ఈరోజు ప్రీతి రెడ్డి చేసే అద్భుతమైన రెసిపీ చాలా బాగుంది కదా. మరి మీరు కూడా మిస్ కాకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇది ఇవాల్టి మన పెరటి రుచులు కార్యక్రమం. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.